ఓకే, వెల్కమ్ బ్యాక్ టు బయోటెక్. తేనెటీగల పెంపకం అప్లైడ్ బయాలజీలో భాగంగా తేనెటీగల పెంపకం లేదా ఎపీకల్చర్ గురించి నేర్చుకుంటున్నాం. ఎపీకల్చర్ అంటే తేనెటీగలను పెంచే విధానాన్ని ఎపీకల్చర్ అంటాం. ద కల్చరింగ్ ఆఫ్ హనీ బీస్ ఈస్ కాల్డ్ ఎపీకల్చర్. ఎపీకల్చర్లో ఇక్కడ ప్రాముఖ్యంగా తేనెటీగలు అనేవి కీటక ప్రపంచంలో ఆర్థిక ప్రాముఖ్యత, పరస్పర సమాచారం అందించుకోవడం, శ్రమ విభజన, బహురూపకతకు ఉదాహరణగా నిలుస్తాయి. ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఎకనామికల్గా ఇవి ఉపయోగపడతాయి, అంటే మనీ సంపాదించడంలో ఉపయోగపడతాయి కాబట్టి ఆర్థిక ప్రాముఖ్యత. హనీ అనేది ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, సో ఇది ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అలాగే పరస్పర సమాచారం అందించుకోగలుగుతాయి. హనీ బీస్ అనేవి సోషల్ ఎనిమల్స్ కాబట్టి దే కెన్ ఎక్స్చేంజ్ దేర్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఈచ్ అదర్, కాబట్టి పరస్పర సమాచారం అందించుకోగలుగుతాయి. శ్రమ విభజనలో ఇక్కడ క్వీన్ బీ, తర్వాత మెయిల్ బీ, వర్కర్ బీస్ అనేవి 3 రకాలైన బీస్ ఉన్నాయి కాబట్టి దేని పని దానికే ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రమ విభజన అనేది ఉంటుంది. సపోజ్ క్వీన్ బీ ఏమో ఎగ్స్ని లే చేయడం, గుడ్లు పెట్టడం, తర్వాత మెయిల్ బీస్ ఏమో దాని సంతానాన్ని అభివృద్ధి పరచడం, వర్కర్ బీస్ ఏమో తేనెను పుప్పటి రేణువుల నుంచి తయారు చేసి తేనెను తయారు చేయడం. ఈ విధంగా బహురూపకత అంటే ఏంటంటే క్వీన్ బీ అనేది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది, తర్వాత మేల్ బీ అనేది రెక్కలు పెద్దగా ఉంటాయి, అలాగే వర్కర్ బీస్ అనేవి అన్నిటికంటే చిన్నగా ఉంటాయి. ఈ విధంగా బహురూపకతను ప్రదర్శిస్తాయి. సో ఆర్థిక ప్రాముఖ్యత, పరస్పర సమాచారం అందించుకోవడం, శ్రమ విభజన, బహురూపకతను ప్రదర్శిస్తాయి. ఇవి వీటి యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలు హనీ బీస్. ఇక నెక్స్ట్ వన్, హనీ బీస్లో నుండి మనకు ప్రాముఖ్యంగా తేనె మరియు మైనం ఉత్పత్తి కోసం హనీ బీ కల్చర్ని చేస్తాం. తేనె ఎకనామికల్గా వాల్యుబుల్ ప్రోడక్ట్, ఈవెన్ మైనం ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రోడక్ట్. ఇక భారతదేశంలో 2 రకాలైన తేనెటీగ జాతుల్ని పెంచుతున్నారు. మొదటిది ఏంటంటే ఎపిస్ మిల్లీఫెరా అనేది ఇది ఐరోపా లేదా యూరోపియన్ దేశానికి జాతికి సంబంధించింది. ఇది ఎక్కువ నాణ్యమైన తేనెని ఇస్తుంది. ఇది కనీసం ఒక 30 kgs వరకు తేనె ఉత్పత్తి చేస్తుంది. ఎపిస్ మిల్లీఫెరా ఇది యూరోపియన్ హనీబీ, మన నేటివ్ హనీబీ కాదు. ఇక నెక్స్ట్ ఎపిస్ సెరీనా ఇండికా అనేది మాత్రము ఇది భారతదేశంలో లేదా ఆసియన్ తేనెటీగ, ఇది సహజంగా పెంచడానికి అనువైంది. భారతదేశానికి లేదా ఆసియన్ తేనెటీగ ఇది ఏంటంటే ఎపిస్ సెరీనా ఇండికా. యూరోపియన్ అయితే మాత్రం ఎపిస్ మిల్లీఫెరా. ఇక ప్రతి తేనెటీగ సహనివేశంలో ఒక రాణి ఈగ, తర్వాత డ్రోన్ ఈగలు, తర్వాత కూలి ఈగలు అనేవి 3 రకాలైన ఈగలు ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రతి తేనెటీగ యొక్క ప్రతి తేనె సహనివేశంలో 3 రకాలైన ఈగలు ఉంటాయి. ఒకటి ఏంటి, రాణి ఈగ. ప్రతి సహనివేశంలో ఒక రాణి ఈగ ఉంటుంది, రాణి ఈగ ఒకటే ఉంటుంది. ఆ తర్వాత డ్రోన్లు, కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు ఉంటాయి. ఆ తర్వాత వేల సంఖ్యలో కూలి ఈగలు, వర్కర్ బీస్ ఉంటాయి. సో 3 రకాలైన తేనెటీగలు ఉంటాయి. రాణి ఈగ ఉంటుంది, ఒక్కటే ఉంటుంది, ఇది ఫలవంతమైన ఆడజీవి. ఇక డ్రోన్లు మగజీవులు, ఇవి కూడా ఫలవంతమైన మగజీవులు. తర్వాత కూలి ఈగలు మాత్రం వంద్య ఆడ ఈగ జీవులు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. రాణి ఈగ, తర్వాత డ్రోన్లు అంటే మగజీవి, తర్వాత కూలి ఈగ వర్కర్ బీస్ అనేవి ఉంటాయి. మొదటిగా చూసినట్లయితే రాణి ఈగను. సో రాణి ఈగలు కనుక చూస్తే రాణి ఈగల్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రాణి ఈగ అనేది ఒక రకమైన ఫలవంతమైన ఆడజీవి. సహనివేశంలో ఇది అతిపెద్ద జీవి. రాణి ఈగ సహనివేశంలో అతిపెద్ద జీవి, ఫలవంతమైన ద్వయస్థితిక గుడ్లు పెట్టే ఈగ అనమాట. ఫలవంతమైన అంటే ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్స్లో నుండి ఉత్పత్తి అవుతుంది. జనరల్గా ఇక్కడ బీస్ ఎగ్స్ పెట్టేటప్పుడు, ఫీమేల్ బీస్ ఎగ్స్ పెట్టేటప్పుడు దీంట్లో 2 రకాలైన ఎగ్స్ ఉంటాయి. ఒకటి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంటాయి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంటాయి. ఫర్టిలైజ్డ్ ఎగ్స్లో నుండేమో ఈ రాణి ఈగ ఉత్పత్తి అవుతుంది. ఇది ద్వయస్థితికంగా ఉంటుంది, గుడ్లు పెడుతుంది. ఒక్కొక్క రాణి ఈగ మినిమం ఒక రోజుకు 900 to 1200 ఎగ్స్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. సో దీని యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ఓన్లీ గుడ్లు పెట్టడం మాత్రమే. ఇక రాణి ఈగ యొక్క లైఫ్ పీరియడ్ కనుక చూసినట్లయితే 5 yearsగా ఉంటుంది. రాణి ఈగ లైఫ్ పీరియడ్. క్వీన్ బీ యొక్క లైఫ్ పీరియడ్ 5 years. ఇదే మనకి 8th class బయాలజీ బుక్లో అయితే 2 to 3 years అని ఇచ్చిండు. ఒకవేళ రేపు ఎగ్జామ్లో మనకు 3 to 5 years లేదా 2 to 5 years అని కనుక ఇస్తే
ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఇంటర్మీడియట్ బుక్లో అయితే 5 ఇయర్స్ అని ఇచ్చిండు. నెక్స్ట్ 8th క్లాస్ బయాలజీ బుక్లో అయితే 2 to 3 ఇయర్స్ అని ఇచ్చిండు. మొత్తానికి 2 to 5 ఇయర్స్ లేదా 3 to 5 ఇయర్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని యొక్క లైఫ్ పీరియడ్ 5 ఇయర్స్. రాణి ఈగ యొక్క లైఫ్ పీరియడ్ 5 ఇయర్స్. ఇక రాణి ఈగ శోభాన ఉడ్డయనంలో డ్రోన్ల నుండి అంటే మొగ జీవుల నుండి మొగ ఈగల నుండి శుక్రకణాలను గ్రహించి ఫలవంతమైనవి మరియు ఫలవంతం కానివి అనే 2 రకాలైన గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఫలవంతమైన గుడ్లలో నుండేమో ఆడ ఈగలు ఉత్పత్తి చేయబడితే ఫలవంతము కాని ఈగల్లో నుండి మనకి ఇక్కడ మొగ జీవులు ఉత్పత్తి అవుతాయి. ఫలవంతమైన ఈగల్లో నుండి ఏమో ఆడజీవులు ఉత్పత్తి అయితే ఫలవంతం కాని జీవుల్లో నుండి మొగ ఈగలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి డింబకాలు ఒకవేళ ఈ డింబకాలను కనుక చూసినట్లయితే ఈ డింబకాలకు మొదటి 4 రోజులు రాయల్ జెల్లీను ఆహారంగా ఇవ్వబడతాయి. రాయల్ జెల్లీ అంటే దీంట్లో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా విటమిన్లు పోషకాలు అధికంగా ఉన్నటువంటి రాయల్ జెల్లీని మొదటి 4 రోజులు డింబకాలకు మొదటి 4 రోజులు పోషణగా ఆహారంగా ఇస్తాయి ఈ కూలి ఈగలు లేదా నర్సి ఈగలు అనమాట. కూలి ఈగలు జనరల్గా 3 to 6 వీక్స్ వాటి లైఫ్ టైం ఉంటుంది. ఫస్ట్ 3 వీక్స్ ఏమో ఇవి హనీ హైవ్ లోపలనే ఇండోర్ డ్యూటీ చేస్తాయి. ఇండోర్ డ్యూటీ చేసేటప్పుడు ఏం చేస్తాయి అంటే ఇవి డింబకాలకు నర్సులుగా పనిచేస్తాయి. అంటే ఈ డింబకాలకు వాటికి సంబంధించిన రాయల్ జెల్లీని అందించి వాటిని పెంచేటువంటి పోషణను అందించేటువంటి డ్యూటీని చేస్తాయి అన్నమాట మొదటి 3 వారాలు. ఆ తర్వాత నెక్స్ట్ అవి పెరిగిన తర్వాత ఆ తర్వాత 3 వారాలు అవి బయటికి వెళ్ళిపోయి అవుట్డోర్ డ్యూటీకి వెళ్ళిపోయి ఆ ఫలాల్లో నుంచి పుష్పాల్లో నుండి మకరందాన్ని అంటే నెక్టార్ని గ్రహించి తేనెను తయారు చేస్తాయి. కాబట్టి కూలి ఈగలు మొదటి 3 వారాలేమో ఇండోర్ డ్యూటీ చేసి డింబకాలకు రాయల్ జెల్లీని అందిస్తాయి. ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ 3 వీక్స్ బయటికి వెళ్ళిపోయి అవుట్డోర్ డ్యూటీలో పుష్పాల నుంచి నెక్టార్ని లేదా మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేయడంలో వాటి యొక్క ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడున్న డింబకాలు మాత్రం మొదటి 4 రోజులు రాయల్ జెల్లీని విటమిన్ లేదా పోషకాలు అధికంగా ఉన్న నర్సి ఈగల యొక్క హైపోఫోరింగ్స్లోని గ్రంథుల స్రావం ఆహారంగా ఇస్తాయి. ఆ తర్వాత ఫస్ట్ 4 రోజులు అయిన తర్వాత ఏదైతే రాణి ఈగగా అభివృద్ధి చెందుతుందో ఆ ఈగలకు మాత్రమే రాయల్ జెల్లీని అందిస్తాయి. ఇక మిగతాగా కూలి ఈగలు మొగ ఈగలుగా మార్పు చెందే వాటికి మాత్రము ఓన్లీ తేనెటీగ రొట్టెను మాత్రమే అందిస్తాయి. ఏవైతే రాణి ఈగలుగా అభివృద్ధి చెందే ఈగలు ఉంటాయో వాటికి మాత్రమే రాయల్ జెల్లీ అందించి వాటిని ప్రత్యేకంగా పోషిస్తాయి. ఇక డింబకాలలో ఏవైతే కూలి ఈగలుగా మొగ ఈగలుగా మార్పు చెందుతాయో వాటికి మాత్రం తేనెటీగ రొట్టెను మాత్రమే అందిస్తాయి. తేనెటీగ రొట్టె అంటే రొట్టెలో తేనె మరియు పుప్పడి మాత్రమే ఉంటుంది, రాయల్ జెల్లీ ఉండదు. అంటే రాయల్ జెల్లీ అనేది కేవలం ఇది క్వీన్ బీకి మాత్రమే రాయల్ జెల్లీని అందిస్తాయి. ఇక కూలి ఈగలు మొగ ఈగలకు మాత్రం తేనెటీగ రొట్టెను అందించి వాటిని పోషిస్తాయి. ఇది ఫలవంతమైనటువంటి క్వీన్ బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫలవంతమైన క్వీన్ బీ అంటే ఏంటంటే ఫలవంతమైన క్వీన్ బీ ఇది సహన విషయంలో అతిపెద్ద జీవి. ఇది ద్వయస్థితికంగా ఉంటుంది, గుడ్లు పెట్టే జీవి అనమాట. దీని లైఫ్ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. కనీసం రోజుకు 900 to 1200 ఎగ్స్ని పెట్టడానికి ఇది దాని ప్రధాన పాత్ర పోషిస్తుంది దాని సంతానాన్ని పెంచడానికి. ఇక ఇది డ్రోన్ల నుండి మొగ ఈగ నుండి శుక్రకణాలను గ్రహించి ఫలవంతమైనవి ఫలవంతం కానివాని 2 రకాల అండాలను ఉత్పత్తి చేస్తుంది. ఫలవంతమైన అండాల నుంచి ఏమో ఆడ ఈగలు ఉత్పత్తి అవుతాయి, ఫలవంతం కాని అండాల నుంచి మొగ ఈగలు ఉత్పత్తి అవుతాయి. ఇక మిగతా డింబకాలు కనుక చూసినట్లయితే డింబకాలకు మొదటి 4 రోజులు రాయల్ జెల్లీని అందిస్తే ఆ తర్వాత రోజుల్లో డింబకాలు ఏవైతే ఉన్నాయో ఆ డింబకాలలో ఏదైతే క్వీన్ బీగా అభివృద్ధి చెందే వాటికి మాత్రం రాయల్ జెల్లీని అందించి ఆ తర్వాత మొగ ఈగలు కూలి ఈగలకు మాత్రము తేనెటీగ రొట్టెను అందించి వాటిని పోషించడానికి ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ డ్రోన్స్ కనుక చూసినట్లయితే రెండవది ఇది ఏకస్థితిగా ఫలవంతమైన పురుష తేనెటీగ. ఇది లేజీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇది లేజీగా ఉంటుంది, తినడము పడుకోవడము దీని పని. దీని యొక్క ప్రధానమైన విధి ఏంటంటే మేటింగ్, అంటే రాణి ఈగతోని మేటింగ్లో పార్టిసిపేట్ చేయడమే దీని యొక్క ప్రధానమైన వృత్తి. అంటే ఒకసారి ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత రాణి ఈగతోని మేటింగ్ జరిగిన తర్వాత దీని యొక్క ఉదరం పగిలి దాంట్లో నుండి శుక్రాశయాలు బయటకు వచ్చేసి అది చనిపోతుంది.
దీని యొక్క లైఫ్ పీరియడ్ ఎంతంటే మ్యాక్సిమం 57 days వరకు ఉంటుంది. ఇది బలిష్టంగా ఉండి పెద్ద రెక్కలు కలిగి తక్కువ సంఖ్యలో అంటే వందల సంఖ్యలో ఉంటుంది. ఇంతకుముందు రాణి ఈగ ఒక సహనివాసానికి ఒకటే ఉంటుంది, కానీ మగ ఈగలు మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి. ఇవి లేజీగా ఉన్నటువంటి ఏకస్థితిగా ఫలవంతమైన పురుష తేనెటీగలు బలిష్టంగా ఉంటాయి. వీటిని గుర్తుపట్టడానికి వీటి రెక్కలు పెద్దగా ఉంటాయి, వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఇక ఫలదీకరణ చెందని అండాల నుంచి అర్హినోటోకి అనే మేల్ పార్థినోజెనిసిస్లో అభివృద్ధి చెందుతాయి ఈ డ్రోన్స్. అంటే మనకి ఇక్కడ పార్థినోజెనిసిస్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన ఎసెక్చువల్ రిప్రొడక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. పార్థినోజెనిసిస్ అనేది ఎసెక్చువల్ రిప్రొడక్షన్కి ఎగ్జాంపుల్. ఇక్కడ ఫలవంతం కాని అండాల నుంచి ఏకస్థితిక ఫలవంతమైన పురుష తేనెటీగలు అంటే డ్రోన్లు మొగ ఈగలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ హనీ బీస్లో ఫీమేల్ బీస్ అనేవి 2 రకాల అండాలు ఉత్పత్తి చేస్తే ఫలవంతమైన వాటిలో నుంచి ఆడజీవులు ఉత్పత్తి అయితే, ఫలవంతం కాని వాటి నుంచి మగ జీవులు ఉత్పత్తి అవుతాయి. ఇది పార్థినోజెనిసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇక నెక్స్ట్ మూడోది కూలి ఈగలు, వర్కర్ బీస్. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి వంద్య స్త్రీజీవులు. వంద్య స్త్రీజీవులు అంటే ఇవి మళ్ళీ వాటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు, అంటే ఇవి స్టెరైల్ హనీ బీస్గా పిలువబడతాయి. వంద్య స్త్రీజీవులు ఇవి వాటి పిల్లల్ని కనలేవు. కేవలం ఏం చేస్తాయి అంటే ఇవి బయటికి వెళ్ళి అవుట్డోర్ డ్యూటీ చేసి పుప్పటి రేణువుల నుంచి మకరందాన్ని గ్రహించి తేనెను తయారు చేసి తేనె పట్టులో ఉన్న తేనెను రక్షించడానికి ఉపయోగపడతాయి కూలి ఈగలు. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి అన్నిటికంటే చిన్న జీవులు. ఇవి 3 నెలలు మాత్రమే జీవిస్తాయి. ఓకే, 3 నెలలు మాత్రమే జీవిస్తాయి. మనకి 8th క్లాస్ బయాలజీ బుక్లో అయితే 3 to 6 weeks అని ఇచ్చిండు. ఈ 3 to 6 weeksలో ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 3 weeks ఏమో ఇండోర్ డ్యూటీ చేస్తాయి, అంటే డింబకాలని రక్షించి వాటికి రాయల్ జెల్లీని అందిస్తాయి. ఆ తర్వాత 3 వారాలు బయటికి వెళ్ళిపోయి పుష్పాల నుంచి మకరందాన్ని గ్రహించి తేనెను సేకరిస్తాయి. అలాగే వీటికి షడ్భుజాకార గదులతో కలిగినటువంటి తేనె పట్టును అంటే తేనె మైనాన్ని తయారు చేసి తేనె తెత్తను నిర్మించడంలో ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ మకరందం దొరికే ప్రదేశాన్ని మిగతా ఈగలకు తెలియజేయడానికి ఈ కూలి ఈగలు వాగల్ నృత్యాన్ని ప్రదర్శిస్తాయి. అంటే వాగల్ డ్యాన్స్ అంటాం దీన్ని. ఒక దగ్గర ఒకవేళ మకరందం దొరికే ప్రదేశం కనుక బాగా ఉందనుకో, ఇది వేరే ఈగలకు తెలియజేయడానికి, వేరే కూలి ఈగలకు తెలియజేయడానికి ఇవి ఒక రకమైన డ్యాన్స్ని ప్రదర్శిస్తాయి. దాన్ని వాగల్ నృత్యం అంటాం, లేదా వాగల్ డ్యాన్స్ అంటాం. ఈ వాగల్ డ్యాన్స్ని కనుక్కునే శాస్త్రవేత్త ఎవరంటే కారల్ వాన్ ఫ్రిష్ అనే శాస్త్రవేత్త తేనెటీగల యొక్క నృత్యం ద్వారా సంభాషించుకుంటాయి అని తెలియజేసిండు. అందుకు కానీ ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక నెక్స్ట్ వన్, కూలి ఈగలు విషతుల్యమైన కుట్టు పరికరం కలిగి తేనె పట్టును రక్షిస్తాయి. ఇవి తేనె పట్టును రక్షించడంలో అంటే హనీ హైవ్ని రక్షించడంలో విషతుల్యమైన కుట్టు పరికరం కలిగి తేనె పట్టును రక్షిస్తాయి. ఇక తేనెటీగల మైనం ఇక్కడ 2 to 5 ఉదర ఖండితాల మధ్యన ఉన్న ఉదర గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తేనెటీగల యొక్క మైనం అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే తేనెటీగల మైనం అనేది 2 to 5 ఉదర ఖండితాల మధ్య ఉన్న ఉదర గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక తేనెటీగల ఉత్పత్తులు కనుక చూస్తే తేనెటీగల ఉత్పత్తులు తేనె, మైనం, ప్రొఫైలిన్, తేనెటీగల విషం అనేవి అనేక విధాలుగా ఉపయోగిస్తారు. తేనెటీగల ఉత్పత్తులు ఏమేమి వస్తాయంటే ఒకటి తేనె వస్తుంది, మైనం వస్తుంది, ప్రొఫైలిన్ వస్తుంది, తేనెటీగల విషం వస్తుంది. ఇవన్నీ కూడా అనేక విధాలుగా ఉపయోగించడానికి మనకు ఉపయోగపడతాయి. ఫస్ట్ తేనెను కనుక చూసినట్లయితే తేనెలో ఫ్రక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఖనిజాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. ఇవి మంచి ఫుడ్కి ఒక ఉదాహరణ. ఇక బీ మైనం కనుక చూస్తే ఇది కాస్మెటిక్స్లో, సౌందర్య సాధనాల్లో, పాలిష్ తయారు చేయడంలో, క్యాండిల్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తాం. ఇక ప్రొపైలిన్ కనుక చూసినట్లయితే కాలిన ఉపరితల గాయాలకు లేదా వాపులకు ఉపయోగిస్తారు ప్రొపైలిన్. ఇక తేనె విషం కనుక చూసినట్లయితే ఇది కీళ్ళ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తాం. ఏది ప్రొఫైలిన్ తేనె విషాన్ని కీళ్ళ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తాం. ఇక పరాగ సంపర్కం కూడా తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం కూడా జరుగుతుంది. ఏ పంటల్లో అంటే పొద్దుతిరుగుడు, బ్రాసికా, యాపిల్, పియర్ లాంటి మొక్కల్లో పరాగ సంపర్కం జరగడానికి ప్రధానమైన వనరులు తేనెటీగలే. సో ఈ విధంగా తేనెటీగల యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ఉత్పత్తులు మరియు దాని యొక్క ఇంపార్టెన్స్, వివిధ రకాలైన తేనెటీగల గురించి దీంట్లో ఉంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రమోట్ ద ఛానల్. థ్యాంక్ యూ.